వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం సత్యమే. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుందో, ఎప్పుడు మా లైఫ్ మారుతుందో, ఎప్పుడు నా భర్త మారుతాడో, ఎప్పుడు నా భార్య మారిద్దో, ఎప్పుడు మా పిల్లలు మా మాట వింటారో, ఎప్పుడు హ్యాపీ డేస్ మా లైఫ్లో చూస్తామో అని ఆలోచన చేస్తున్నారా? హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అంటున్నారు కదా, మరి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసిద్దా? దానికోసం మనం ఏదైనా చేయాలా వద్దా? హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా యాక్సిడెంటల్గా జరిగేది కాదు. దాని వెనకాల ఎంతో కృషి, దాని వెనకాల ఎంతో టీం వర్క్, దాని వెనకాల అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా ఆ దేవుని చిత్తం చేయడం కోసం ప్రయాసపడితేనే తప్ప హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అంత ఈజీగా రాదు. చెప్పండి బ్రదర్, ఏం చేయాలో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అంటే? అవి ఏది చెప్పారు కదా, అవి ఏం చేయాలి చెప్పండి. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు, నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు, నా లైఫ్ పార్ట్నర్ హ్యాపీగా ఉంటే చాలు, నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ అందరికి శుభవార్త. నీ కుటుంబాన్ని కూడా హ్యాపీ కుటుంబంగా నువ్వు మార్చుకోవచ్చు. నీ భర్తను కూడా, నీ భార్యను కూడా నువ్వు హ్యాపీ పర్సన్గా నువ్వు మార్చుకోవచ్చు. నీ పిల్లలను కూడా హ్యాపీ పీపుల్గా నువ్వు మార్చుకోవచ్చు. ఎస్, అవకాశం ఉంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. అయితే దానికి నువ్వు చేయాల్సిందల్లా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం. ఇప్పుడే కనుక ఫ్రెష్గా మీరు కుటుంబ జీవితాన్ని కనుక ఆరంభించినట్లయితే, ఇప్పటి నుంచే నేను చెప్పే విషయాలను కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు హ్యాపీ లైఫ్ని చూస్తారు. ఒకవేళ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాం, అయినా మా లైఫ్లో ఏం బాగాలేదండి అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రిన్సిపల్స్ని ఎగనైనా మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఏంటండి అని మనం చూసినట్లయితే, ముందుగా ఫ్యామిలీ అనేది ఏంటో తెలుసా? ఫ్యామిలీ అనేది దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్స్ ఏ బేసిక్ యూనిట్ ఇన్ డివైన్ ప్రోగ్రామ్. దేవుని యొక్క కార్యక్రమంలో ఇది ఒక బేసిక్ యూనిట్ అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు కుటుంబ జీవితానికి చాలా వాల్యూ ఇస్తాడు. దేవుడు కుటుంబాల ద్వారా తన కార్యాలను జరిగించడానికి ఇష్టపడతాడు. సో దేవుడికి కుటుంబం అంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు ఇష్టపడేటువంటి ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ జీవితాన్ని అటాక్ చేయాలని సాతాను చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాల మీద దాడి జరుగుతుంది? ఎవరు దాడి చేస్తున్నారంటే అర్థమైందా నీకు? సాతాను. ఎందుకు? వాడికి కుటుంబాలు బాగుంటాం అంటే ఇష్టం ఉండదు వాడికి. ఎందుకు? కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడు కాబట్టి. కుటుంబం హ్యాపీగా ఉంటే దేవుడు హ్యాపీగా ఉంటాడు. కాబట్టి కుటుంబాలను అటాక్ చేస్తే దేవుడు హ్యాపీగా ఉండని చెప్పేసి వాడు కుటుంబాలను అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అయితే వాడు అటాక్ చేస్తూ హ్యాపీనెస్ లేకుండా చేస్తూ ఉంటే, వాడి బారి నుంచి నిన్ను కాపాడడానికి, ఆ హ్యాపీనెస్ నువ్వు ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి నీ పక్షాన దేవుడున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. సాతాను శక్తిమంతుడు, కానీ సర్వశక్తిమంతుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవడు? యేసయ్యకున్న మరొక పేరు ఏంటంటే ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్. దేవుడు మనకు తోడు. దేవుడే మనకు తోడుగా ఉంటే మనం ఎవరికి భయపడాలి? అంటే మన ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, శత్రు దాడిని తట్టుకొని ముందుకు సాగాలి అంటే ముందు ఈ ఫ్యామిలీని ఏర్పాటు చేసినటువంటి
ఫ్యామిలీ లైఫ్ని ఇష్టపడేటువంటి, మన ఫ్యామిలీకి ఆధారమైనటువంటి దేవుణ్ణి రక్షకుడిగా, ప్రభువుగా మీరు అంగీకరించాలి. అంటే ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపములను ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఒప్పుకొని, నీ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడని నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని ఒక అధికారి అడిగాడు. జవాబేంటో తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచుతావు, నువ్వు రక్షణ పొందుతావు. అంత మాత్రం కాదు, నీ విశ్వాసమును బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులు కూడా భవిష్యత్తులో దేవుడిని తెలుసుకుని, ప్రభువుని నమ్ముకుని రక్షణ పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ముందు మా ఆయన మారాలో, మా ఆవిడ మారట్లేదు అనడం మానేసి ముందు నువ్వు మారు. నువ్వు దేవుడిని నమ్ముకో, నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచు, నువ్వు మారు మనసు పొందు. నిన్ను వాడుకొని నీ జీవితంలో మార్పు ద్వారా దేవుడు వాళ్ళ జీవితాల కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్లీజ్ వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లీట్ చేయడం ఆఫ్ చేసి, సనగడం గొనగడం ఆఫ్ చేసి, ముందు నీకు దేవుడితో సరైన బంధం ఉందో లేదో చెక్ చేసుకో. ఓకేనా? దయచేసి ఈరోజే నీ జీవితాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని, నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని బాగు చేయగల దేవుడిని నమ్ముకుంటే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఫ్యామిలీ విచ్ ఈజ్ ఫెమిలియర్, అంటే ఫెమిలియర్గా ఉన్న వ్యక్తులతో ఏర్పడేదే ఫ్యామిలీ. మనకు చాలామంది పరిచయస్తులు ఉంటారు, కానీ అందరూ మనకు సన్నిహితులు కాదు. సన్నిహితులతో ఏర్పడేదే కుటుంబము. కాబట్టి కుటుంబంలో సాన్నిహిత్యము, సంతోషము, ఆశీర్వాదము మనం చవి చూడాలంటే కుటుంబానికి నాదుడు, కుటుంబానికి కర్త అయిన దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ నియమాలను నువ్వు పాటించినట్లయితే తప్పకుండా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని నువ్వు లీడ్ చేయగలవు. ముందుగా నెంబర్ 1 నువ్వు చేయాల్సింది ఏంటంటే డెడికేట్ యువర్ ఫ్యామిలీ టు గాడ్. అంటే నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఈ డెడికేషన్ అనేది ఆటోమేటిక్గా రాదు, యాక్సిడెంటల్గా రాదు. నీ అంతటి నీవే డెలిబరేట్గా, ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా నువ్వు నీ కుటుంబాన్ని దేవుడికి సమర్పించుకుంటేనే తప్ప ఆ కార్యము జరగదు. అంటే దేవుడికి డెడికేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఇగో నా కుటుంబం మీద అధికారిగా నువ్వు ఉండు, నువ్వే మా యజమానివి, నేను కాదు మా కుటుంబానికి యజమాని, నువ్వు యజమానివి, నువ్వు చెప్పినట్లుగా మేము వింటాము, మా కుటుంబంలో నీ చిత్తం నెరవేరునుగాక. అయ్యా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మా కుటుంబంలో కూడా నీ చిత్తము నెరవేరునుగాక అని నువ్వు నీ కుటుంబాన్ని దేవుడికి డెడికేట్ చేసినట్లయితే దేవుని కాపుదలని నీ కుటుంబంలో నువ్వు చూస్తావు, దేవుని కాపుదలని నీ జీవితంలో చూస్తావు. ఏ ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని చెప్పేసి అంటారు. అంటే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలకాలం కలిసి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది ఎంత వాస్తవం మిత్రులారా. నీవు నీ కుటుంబం అనుదినం దేవుడి చిత్తాన్ని వెతుకుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆ దేవునికి సమర్పణతో నువ్వు జీవించినట్లయితే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడిని దీవించకుండా ఎలా ఉంటాడు? అందుకే నువ్వేం చేయాలంటే ఎవ్రీడే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. రోజు మీ భార్య, పిల్లలు, మీరు కలిసి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు, మీరు జాబ్కి వెళ్ళే ముందు ఒక పావు గంట సమయాన్ని ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న పాట, తర్వాత ఒక వాక్యం బైబిల్లోంచి ఒక ప్యాసేజీ తీసుకొని అందరితో చదివించండి. ఒక్కొక్కరు ఒక్కో వాక్యం చదివించవచ్చు, లేదా మీరు చదివి వాళ్ళందరితో రిపీట్ చేయించవచ్చు, అలాగే చేయొచ్చు. తర్వాత ఒక్కొక్కరి చేత ప్రార్థన చేయండి. చివరికి కుటుంబ యజమానిగా
లేకపోతే కుటుంబానికి హెడ్‌గా దేవుడు నిన్ను ఉంచాడు కాబట్టి నీవు అందరి కోసం ప్రార్థన చేసి ముగించు. ఇదంతా చేయడానికి 10, 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి నీవు గనక ఈ కుటుంబ ప్రార్థన విషయమై సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉంటూ నీ కుటుంబాన్ని నువ్వు ఆత్మీయంగా పెంచుకోగలిగితే నీ జీవితంలో నువ్వు గొప్ప మేళ్లను చూస్తావు. దుష్టుని యొక్క అటాక్స్ నుంచి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటావు. పొద్దున్నే కుటుంబ ప్రార్థన పెట్టుకుని మనం అడుగులు ముందుకేయడం ఎలాంటిదంటే, మనము మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుడి చేతులకు అప్పచెప్పి దేవుడి యొక్క ప్రొటెక్షన్‌తో మనం అడుగులు బయటకు వేయడం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టుకో, నీ కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచుకోవో, అప్పుడు నువ్వు బయటికి ఎలాగ అడుగులు వేస్తున్నావంటే, దేవుని యొక్క హెల్ప్ తీసుకోకుండా నువ్వు అడుగులు బయటకు వేస్తున్నావు. దేవుని హెల్ప్ తీసుకోకుండా నీ బిడ్డలను బయటికి పంపిస్తున్నావు. దేవుని హెల్ప్ తీసుకోకుండా నీ భార్యని ఇంట్లో నువ్వు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడి హెల్ప్ లేకుండా నువ్వు బతుకుతావు అనేటువంటి ధీమాతో నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. అప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఈజీగా మనము సాతాను యొక్క వలలో చిక్కిపోతాము. మన పిల్లలు ఎక్కడో చోట సాతాను ట్రాప్లో పడిపోతారు. ఇంట్లో ఉన్న నీ భార్య ఏదో ఒక సాతాను ట్రాప్లో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే కుటుంబ ప్రార్థన అనేది దేవుని సహాయాన్ని తీసుకోవడం, దేవుని యొక్క ప్రొటెక్షన్ తీసుకోవడం, దేవుడి మీద ఆధారపడడం. అలా చేయడం వల్ల నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకి అందరికీ క్షేమం. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టట్లేదో అప్పుడు నువ్వు డేంజర్ జోన్లోకి వెళ్తున్నావు అన్న విషయం దయచేసి గుర్తించి డెడికేట్ యువర్ ఫ్యామిలీ టు గాడ్. నీ కుటుంబాన్ని దేవుడికి సమర్పించి అనుదినం కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాతే మీ పనులు మీరు చేసుకునే విధంగా మీరు తీర్మానం తీసుకుంటాం. మీకు చాలా చాలా ఆశీర్వాదకరం. అలాగే మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుడికి డెడికేట్ చేయాలి. దేవుడు పిల్లల్ని మీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళని నేను అది చేస్తా, వాడిని ఇంజనీర్ చేస్తా, వాడిని డాక్టర్ చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డెసిషన్ తీసుకోవడం కాదు. నువ్వేం చేయాలంటే, ప్రభువా నాకు ఈ బిడ్డనిచ్చావు, లేదా మాకు ఇంతమంది బిడ్డలని ఇచ్చావు, వీళ్ళని ఏం చేయమంటావు, వీళ్ళ పట్ల నీ చిత్తమేంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశ్యం ఏంటి, నువ్వేం వాళ్ళని కోరుకుంటున్నావు, అది మాకు బయలుపరచు. ఆ రకంగానే మేము ఆ బిడ్డను పెంచడానికి మాకు హెల్ప్ చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అది మంచిది. దయచేసి మీ ఆలోచనలు, మీ కోరికలు పిల్లల మీద రుద్దడం మానేసి దేవుడి చిత్తం ఏంటో మీ పిల్లల పట్ల అర్థం చేసుకొని ఆ బిడ్డని ముందు దైవ భక్తిలో పెంచండి. స్టడీస్ పట్ల మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద పుస్తకాలు కొంటాం, కానీ ఒక మంచి ఆత్మీయ పుస్తకాలు, మంచి మిషనరీ స్టోరీసు, చక్కటి కొత్త బైబిల్స్ వాళ్ళకి కొని మనం ఇవ్వచ్చు కదా. వీటిలో మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. డాడీ నాకు ఆ సోషల్ బుక్ కావాలి, ఆ సైన్స్ బుక్ కావాలంటే ఎంత డబ్బైనా ఇచ్చేస్తాం, మా గైడ్ అంటే ఎంతనే డబ్బులు ఇచ్చేస్తాం, ట్యూషన్స్ ఎంత ఖర్చుపోయినా పెట్టిచ్చేస్తాం. కానీ వాళ్ళని కాసేపు కూర్చోబెట్టి బైబిల్ నేర్పించడం కానీ, వాక్యం నేర్పించడం కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మన ఇంట్రెస్ట్ అంతా దేని మీద ఉంది? లోకపరమైన వాటి మీద ఉంది, లోకపరమైన జ్ఞానం మీద ఉంది. అప్పుడు అవిశ్వాసులకి మనకి తేడా ఏంటి? ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలు ఇట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. దయచేసి మీ లైఫ్ని మీరు డెడికేట్ చేసుకోండి. మీ బిడ్డలను కూడా దేవుడు డెడికేట్ చేసి వాళ్ళ పట్ల దేవుడి చిత్తం తెలుసుకోవడానికి అడుగులు ముందుకేయండి. రెండవదిగా మీరు చేయాల్సింది ఏంటి? యాక్సెప్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ యాజ్ దే ఆర్. అంటే మీ జీవిత భాగస్వామి ఎలా ఉన్నదో అలాగే వాళ్ళని స్వీకరించడం మీరు నేర్చుకోవాలి. ఈవెన్ భక్తిగల వారు కూడా వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయమై అసంతృప్తిని కనబరుస్తూ ఉండడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అంటే అర్థం ఏంటి? లైఫ్ పార్ట్నర్ నచ్చలేదని, కొన్ని విషయాలు నచ్చలేదని వాళ్ళని ఒక రకంగా చూడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. వన్స్ నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, ఆ పద్ధతి బాగలేదు అని దూరం పెట్టడం అనేది చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, సంతృప్తికరంగా ఉంటుందంటే మనకు దేవుడిచ్చిన లైఫ్ పార్ట్నర్ని వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా మనం వాళ్ళని అంగీకరించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు వాళ్ళు కొన్ని విషయాల పట్ల అసంతృప్తి కలిగి ఉన్నావు,
అందుకే వాళ్ళు మార్చడానికి ట్రై చేస్తున్నాం, కానీ వాళ్ళు మారట్లా. నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు నీ లైఫ్ పార్ట్నర్ని మార్చడం ఈజీనా, లేకపోతే నిన్ను నువ్వు మార్చుకోవడం ఈజీనా? నీ లైఫ్ పార్ట్నర్ని, నీ జీవిత భాగస్వామిని మార్చడం ఈజీనా, లేకపోతే నిన్ను నువ్వు మార్చుకోవడం ఈజీనా? ఏది ఈజీ? నిన్ను నువ్వు మార్చుకోవడం కదా ఈజీ. దానికి ఎందుకు ఆలోచన చేయట్లేదు? కాబట్టి మనము వాళ్ళని ఏదో మార్చేద్దామని ప్రయత్నం చేయడం కాకుండా, నేను కూడా మారాల్సి ఉన్నది అన్న విషయాన్ని ఆలోచించి మనం కూడా మార్చుకోవడం అనేది చాలా చాలా అవసరము అన్న విషయం మనం గమనించాలి. సో ఎప్పుడైతే దేవుడిచ్చిన జీవిత భాగస్వామిని యాజ్ టీస్గా మనము వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు తృప్తిగా బతుకుతాం. కొంతమంది లైఫ్ పార్ట్నర్ యాక్సెప్ట్ చేయడం తర్వాత సంగతి, వాళ్ళని వాళ్ళే యాక్సెప్ట్ చేసుకోరు, వాళ్ళని వాళ్ళే అంగీకరించుకోలేరు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు, ఒక అభద్రతా భావంతో బాధపడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శించడానికి పోతూ ఉంటారు. సో ఇది కూడా ప్రాబ్లమే. ముందు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. దేవుడు నిన్ను ఏ రంగులో పుట్టించినా, ఏ హైట్లో పుట్టించినా, ఏ విధంగా పుట్టించినా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. దేవుడు నిన్ను యూనిక్గా తయారు చేశాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేశాడు. నేను అలా ఉంటే బాగుండు, ఇలాగ ఉంటే బాగుండని జీవితాంతం అసంతృప్తితో బతకడం కంటే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎస్ నేను స్పెషల్, దేవుడు తన అనంత జ్ఞానంతో నన్ను ఈ రకంగా అద్భుతంగా సృజించాడు, కాబట్టి ఐఎమ్ హ్యాపీ అనే విషయంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆటోమేటిక్గా నీ లైఫ్ పార్ట్నర్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మ్యారేజ్ ముందు నచ్చకపోతే మ్యారేజ్ ముందే చెప్పాలి. మ్యారేజ్ అయిన తర్వాత నాకు నచ్చలేదు అని చెప్పి పెడమోహం పెట్టనే తప్పు. సో యాక్సెప్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్ యాజ్ దే ఆర్. వాళ్ళగా మీరు అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. వాళ్ళని మార్చడానికి బదులు ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అది నీకు ఈజీ, సులభమైంది కూడా. ఎప్పుడైతే మీరు వాళ్ళని వాళ్ళగా అంగీకరిస్తారో వాళ్ళు కూడా మీ పట్ల అదే వైఖరిని కనబరుస్తారు, మిమ్మల్నిగా వాళ్ళు కూడా అంగీకరిస్తారు. అప్పుడు జీవితం స్మూత్గా ముందుకు సాగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో కూడా ఇంతే. పిల్లల విషయం కూడా దేవుడు మనకిచ్చిన పిల్లల్ని వాళ్ళగానే మనం యాక్సెప్ట్ చేయాలి. కొంతమందికి అబ్బాయి పుడితేనేమో మాకు అమ్మాయి పుడితే బాగుంటుంది అని చెప్పేసి అయ్యో అబ్బాయి పుట్టాడని బాధపడతారు. కొంతమంది ఏమో మరి ఇలా రివర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు ఆ అబ్బాయిని ఏం చేస్తారు, వాళ్ళు అమ్మాయి డ్రెస్ వేయడం, పిలకలు పెట్టడం, జడలు వేయడం, బొట్లు పెట్టడం, కాటుకలు పెట్టడం, ఇలావన్నీ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ బాబు కన్ఫ్యూజ్ అయిపోతాడు, నేను అమ్మాయినా అబ్బాయినా అని కన్ఫ్యూషన్లో ఏర్పడతాడు. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే చివరికి వాడు ట్రాన్స్జెండర్గా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నది. తల్లిదండ్రులారా, దయచేసి మీకు అబ్బాయి పుడితే అబ్బాయిని అబ్బాయిలాగే పెంచండి, అబ్బాయి డ్రెస్సులు వేయండి, అబ్బాయిలాగా వాడిని పిలవండి, అమ్మాయి పేరుతో పిలవద్దు, అమ్మాయి డ్రెస్సులు వేయొద్దు. అలాగే మీకు అమ్మాయి పుట్టింది అనుకోండి, అబ్బాయి పుడితే బాగుండని చెప్పేసి ఆ పాపని అబ్బాయి పేరుతో పిలవడం, అబ్బాయి డ్రెస్సులు వేయడం అలా చేయకూడదండి, అది చేయకూడదు. ఇది మీరు ఇప్పుడు చేస్తే చివరికి మీ బిడ్డ ట్రాన్స్జెండర్గా మారిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దానికి బీజాలు ఇక్కడి నుంచే మీరు వేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకు దేవుడు అబ్బాయిని ఇస్తే అబ్బాయిని యాక్సెప్ట్ చేయండి, అబ్బాయిని అబ్బాయిగా పెంచండి, అమ్మాయిని ఇస్తే అమ్మాయిని అమ్మాయిగా పెంచండి, అమ్మాయిని యాక్సెప్ట్ చేయండి, సంతోషంగా స్వీకరించి దేవుడు ఇచ్చిన బిడ్డల్ని మనం ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంతోషంగా స్వీకరించాలి. వాళ్ళగానే మనం పెంచాలి. తద్వారా వాళ్ళకి మంచి భవిష్యత్తుని మనము అందించిన వాళ్ళం అవుతాము. మూడవదిగా మనం చూసినట్లయితే బీ అట్రాక్టివ్ టు ఈచ్ అదర్. పెళ్ళికి ముందు అబ్బా ఎంత చక్కగా రెడీ అవుతారో, జళ్ళ మీద జళ్ళు, రంగురంగుల జళ్ళు, వెరైటీ జళ్ళు, అద్భుతమైన డ్రెస్సులు, ఎప్పుడు అద్దం ముందే మేకప్లు. ఒక్కసారి పెళ్ళి అయిపోతే చాలేగా, ఇక ఎప్పుడు నైటీలు వేసుకుంటూ లేకపోతే మాసినటువంటి బట్టలు వేసుకుంటూ కనీసం తల కూడా దూడడం మానేసి ఒక ముడేసి ఇట్లా లాగేసేసి ఇలా ఉంటున్నట్లయితే మెల్లిగా మీ భర్తకి అట్రాక్షన్ తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది.
భర్తలారా పెళ్ళికి ముందు చక్కగా ఫిట్నెస్ అని చాలా హెల్త్ విషయం కేర్ తీసుకుంటూ కండలు పెంచుతూ చాలా అట్రాక్టివ్ కనబడిన మీరు ఒక్కసారి పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా మనకేముందిలే అని చెప్పేసి ఇష్టం వచ్చేటి తినేసి బొజ్జలు పెంచడం, తర్వాత హెల్త్ విషయమే కేర్ తీసుకోకపోవడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ మీరు చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ యొక్క అట్రాక్షన్ తగ్గిపోతున్న విషయం మీరు గుర్తించాలి. అది ఎక్కడికి దారి తీయొచ్చు అంటే ఎంత వినాశనానికైనా దారి తీయొచ్చు. ఎందుకంటే డియర్ సిస్టర్, మీ భర్త రోజు బయట నుంచి వస్తున్నప్పుడు దారిలో ఇలా ట్రైన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు చూస్తూ ఉంటాడు. డోర్ కట్టి తలుపు తీయగానే నువ్వు చింపిరి మొహం వేసుకుని ఆ యొక్క చెమటలు కారుతున్నటువంటి ఫేస్తో నువ్వు వెల్కమ్ చెప్తే ఎలా ఉంటుంది ఆయనకి? కాబట్టి అలా కాకుండా ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్స్ ఏం చేయాలంటే ఒకరికొకరు అట్రాక్టివ్గా ఉండటము నేర్చుకోవాలి. మనం ఏదో ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎక్కడికో వెళ్తున్నప్పుడు అందంగా తయారై వెళ్ళడం కాదు. ముందు నీ లైఫ్ పార్ట్నర్కి నువ్వు అందంగా కనపడటానికి ప్రయత్నం చేయి. నీ లైఫ్ పార్ట్నర్కి ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయి. నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు మీ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. వేరే అట్రాక్షన్కి మీరు లోన్ కాకుండా అక్రమ సంబంధాలకు పోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందాన్ని ఎంతో కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి జీవితంలో అందరూ కూడా అట్రాక్టివ్ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆ అట్రాక్షన్ని మనం తగ్గిపోకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఫ్యామిలీ లైఫ్లో చాలా చాలా అవసరము. తర్వాత ఇది ఓన్లీ శారీరక సంబంధమైన అట్రాక్షన్, కానీ స్పిరిచువల్ అట్రాక్షన్ కూడా తగ్గిపోకుండా చూసుకోవాలి. పెళ్ళైన కొత్తలో ఎప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేయర్ని రెగ్యులర్గా పెడుతూ రెగ్యులర్గా సిన్సియర్గా బైబిల్ చదువుకుంటూ కనబడేటట్టు నీవు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కుటుంబ ప్రార్థన లేదు, నువ్వు బైబిల్ చదవట్లేదు, నీ భార్య చదువుతుంది లేదో పట్టించుకోవట్లేదు, ఇలా నువ్వు ఆత్మీయంగా వెనకబడిపోయి స్పిరిచువల్గా కూడా అట్రాక్షన్ని కోల్పోతూ ఉన్నారేమో. అప్పుడేమవుతుంది, నువ్వు ఆత్మీయంగా వెనకబడేది మాత్రమే కాకుండా నీ లైఫ్ పార్ట్నర్ కూడా వెనకబడేటట్లుగా మీరు చేస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? దయచేసి మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకొని మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఎందుకు మనం ఆత్మీయంగా వెనకబడిపోతున్నాము? దయచేసి మనం ఈ విషయమే మాట్లాడుకుందాము, మరలా మన కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేద్దాము, మరలా మనం బైబిల్ చదువుకుందాము అని ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నేను మరలా మంచిగా చదివి మా ఆయన గారికో లేకపోతే మా ఆవిడ గారికో నేను మాదిరి చూపిస్తాను, మా పిల్లలకి మాదిరి చూపిస్తాను, నేను స్పిరిచువల్గా ఉంటూ ఇంట్లో స్పిరిచువల్ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తాను అన్నది మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే లైఫ్లో అప్స్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, కొన్నిసార్లు డౌన్ అయిపోతాం. అప్పుడు లైఫ్ పార్ట్నర్ ఏం చేయాలి? ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకరు లేపాలి. దేవుడు మనకు లైఫ్ పార్ట్నర్ని దేనికి ఇచ్చాడంటే విమర్శించడానికో లేకపోతే ఇంకా సూటిపోటి మాటలతో ఇంకా మనల్ని గుచ్చి ఇంకా అనగదొక్కడానికి కాదు, మన లోపాలని సరిదిద్దడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి దేవుడు మనకు లైఫ్ పార్ట్నర్ ఇచ్చాడు. దేవుడు ఆదాముకి హవ్వనిచ్చేటప్పుడు ఏమన్నాడు? సాటి అయిన సహాయముగా ఆమెనిస్తున్నానని చెప్పాడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్స్ ఒకరికొకరు కూడా ఎప్పుడు కూడా అంటే సాటి అయిన సహాయంగా ఉండాలి, సాటి అయిన సహాయంగా ఉండాలి. మన పిల్లలను కూడా అంతే, వాళ్ళని కూడా చాలా స్పిరిచువల్గా గాడ్లీ అట్రాక్షన్లో వాళ్ళని పెంచాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళని దేవుడి వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా పెంచాలి. లోకం యొక్క అట్రాక్షన్స్ వాళ్ళకి పడకుండా, లోకం అట్రాక్షన్స్ని మించి దేవుళ్ళో నిజమైన సంతోషం, ఆనందం, హ్యాపీనెస్ ఉన్నది అని దేవుడి వైపు అట్రాక్ట్ చేసే విధంగా మన స్పిరిచువల్ లైఫ్ని, మన ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంచాలి. కొంతమంది పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళు బైబిల్ చదువుకోవడానికి కానీ లేకపోతే ఆత్మీయంగా వెనకబడిపోవడం కానీ కారణం ఏంటంటే ఎప్పుడు కూడా బోరింగ్గా ఉంటుంది అన్నమాట, బోరింగ్గా ఉంటుంది. సో క్రిస్టియన్ లైఫ్ అనేది బోరింగ్ లైఫ్ కాదు, క్రిస్టియన్ లైఫ్ థ్రిల్లింగ్ లైఫ్. ఆ థ్రిల్ని పిల్లలకు చూపించాలి. మీ లైఫ్ ద్వారా ఆ దేవుడు ఒక గొప్ప కార్యాలను మీరు పొందుకుని ఆ పిల్లలకి ఎప్పటికప్పుడు మీ సాక్ష్యాలను పంచుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బైబిల్ చదవడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ని చెప్తూ, బైబిల్ చదివేసిన కేర్ తీసుకుంటూ, మీరు చదివి వాళ్ళకి మాదిరి చూపిస్తూ, ఇలా ఒకరొకరు కూడా స్పిరిచువల్ అట్రాక్టివ్గా మనం ఉంచుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మనము మంచి కుటుంబ జీవితాన్ని జీవించగలం. ముందుగా కుటుంబానికి కర్త దేవుణ్ణి అందరూ నమ్ముకునే రక్షణ పొందాలి.
కుటుంబానికి కర్త దేవుడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన్ని మనం నమ్ముకుని రక్షణ పొందాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి? నెంబర్ 1, డెడికేట్ యువర్ ఫ్యామిలీ టు గాడ్. మీ కుటుంబాన్ని దేవుడికి సమర్పించండి. రెండవది, యాక్సెప్ట్ ఈచ్ అదర్ యాజ్ దే ఆర్. ఒకరినొకరు మీరు ఉన్నట్టుగానే మిమ్మల్ని మీరు అంగీకరించడం నేర్చుకోవాలి. ఇలా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా, అలా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను కాకుండా వాళ్ళుగానే యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. అలాగే మనల్ని మనం కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని కూడా వాళ్ళగా మనం యాక్సెప్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. అప్పుడు సంతృప్తితో మనం జీవిస్తాము. మూడవదిగా, మన లైఫ్లో ఎప్పుడు అట్రాక్షన్ పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది శారీరకమైన అట్రాక్షన్ కావచ్చు, స్పిరిచువల్ అట్రాక్షన్ కావచ్చు. ఆ అట్రాక్షన్ తగ్గిపోకుండా మన లైఫ్ పార్ట్నర్కి మనం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా, వాళ్ళ దృష్టి వేరే వాళ్ళ మీద వెళ్ళకుండా మన మీద ఉండే విధంగా ఎప్పుడు కూడా మనం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి, శారీరకమైన కోరికలు ఉంటాయి కాబట్టి, మనసు పక్క దారి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మనం ఉండటం అవసరము. ఎట్ ది సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా స్పిరిచువల్ జీవితం, ఆత్మీయ జీవితం, అది బోరింగ్ కాకుండా ఎప్పుడు థ్రిల్లింగ్గా ఉండే విధంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండే విధంగా, అట్రాక్టివ్గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ఇట్లాంటి నియమాలను పాటించి మీరు హ్యాపీ, ప్రాక్టికల్, జాయ్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు నామం మహింపరచబడునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీరు మాకు మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు సంప్రదించవలసినటువంటి మా యొక్క అడ్రస్ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 3-168/80 వైష్ణవి నగర్, సూరారం, హైదరాబాద్. పిన్ కోడ్ 500055. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ 9154145978 మరియు 9063568798 మరియు మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ కార్యక్రమం మీరు మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమనే మా యూట్యూబ్ ఛానల్ని, అలాగే సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.